భువనగిరి గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. 10th చదువుతున్న వైష్ణవి, భవ్యగా గుర్తించారు వీరిని. విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా గుర్తించారు. ఏ కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, స్టూడెంట్ సూసైడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసాయా? యశోద, భువనగిరి పట్టణంలోని ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు కోడి భవ్య, కాడే వైష్ణవి ఇద్దరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వాళ్ళందరినీ కూడా కలిసి వేస్తుంది. తోటి విద్యార్థులందరూ కలిసి డిన్నర్ చేసే టైంలో వాళ్ళందరూ ఇద్దరు కూడా డిన్నర్ చేయకుండా రూమ్ లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళంతా కూడా వెంటనే అలర్ట్ అయిన అక్కడ తోటి విద్యార్థులందరూ కూడా డోర్ని తీసేసి వాళ్ళని కిందికి దింపి తీసుకెళ్లే లోపే, హాస్పిటల్ కు తరలించే లోపే ఇద్దరు కూడా మృతి చెందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరి డెడ్ బాడీలను భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా సమాచారం అందించారు. అయితే సాయి కృప కళాశాల భవనంలోని నడుస్తున్న ఎస్టీ హాస్టల్లో వీళ్ళిద్దరు కూడా 10th క్లాస్ అక్కడే ఉంటున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే 10th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. అయితే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా ఇప్పటికే వాళ్ళు హాస్టల్ వార్డెన్ కావచ్చు, అక్కడ ఉన్న ట్యూటర్ కూడా చెప్పుకొస్తున్నారు. ఇద్దరు క్లోజ్ ఉండేవాళ్ళు, కానీ ఒకరిపై ఒకరు ఈవినింగ్ టైంలో కాంప్లీట్ చేసుకున్నారు. కాంప్లీట్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ డిన్నర్ చేయకుండా ఎవరు కూడా మిగతా స్టూడెంట్స్ వాళ్ళ రూమ్ లో ఉండే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డిన్నర్కి వచ్చారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం డిన్నర్ చేయకుండా రూమ్ లోనే ఉన్నారు. కొద్దిసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ చావు గల కారణాలు ఏంటి, మృతికి సంబంధించి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే స్టడీకి సంబంధించి ఏమైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి కూడా ఏమైనా భయాందోళనకు గురై ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారనే విషయంపై పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు అక్కడున్న హాస్టల్ వార్డెన్ కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరైతే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారో కోడి భవ్య, కాడే వైష్ణవి వీళ్ళిద్దరిని మాత్రం ప్రస్తుతం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీ రూమ్ లో పెట్టారు. వాళ్ళది మార్నింగ్ కెల్లా వాళ్ళ డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ హాస్టల్లో మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇద్దరు ఎవరైతే భవ్య అండ్ వైష్ణవి వీళ్ళిద్దరిది కూడా హైదరాబాద్, ఒకరిది సికింద్రాబాద్ కి సంబంధించి కావచ్చు, ఇంకొకరిది హైదరాబాద్ ప్రాంతంలోనే పక్కకే ఉంటారు. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా మాత్రం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తిరిగే వాళ్ళు, కలిసి డిన్నర్ కానీ లంచ్ కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా కూడా రోజు రెగ్యులర్ గా చూసే వాళ్ళు రూమ్మేట్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మిగతా వాళ్ళు సంబంధించి వాళ్ళు కిందికి దిగే టైంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లు వాళ్ళకు సంబంధించిన చున్నీ ఉంటుంది. చున్నీ తోటి ఇద్దరు కూడా ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోయినట్లు అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, హాస్టల్ వార్డెన్ మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. యశోద, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. కొద్దిసేపట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కు, భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ శేఖర్. భవ్య వాళ్ళు బ్యాక్ టచ్ చేసింది భవ్య నన్ను అని ఎలిగేషన్ చేసింది. వైష్ణవి భవ్య ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసే చేస్తున్నారు అనేది ఎలిగేషన్ సార్. అంటే మమ్మల్ని అంతా చెడ్డగా అనుకుంటారు, ఇప్పుడు స్కూల్లో ఎట్లా ఫేస్ చేయాలి అని ఫీల్ చేసింది. ఎప్పటి నుంచి వీళ్ళు మీ దగ్గర ఉంటున్నారు చెప్పండి. భవ్య 3rd క్లాస్ నుంచి ఉంటుంది సార్, వైష్ణవి 8th క్లాస్. 8 o'clock పిల్లలందరూ ఆల్రెడీ తినేసి ఉన్నారు. భవ్య, వైష్ణవి మాత్రం తినలేదు. ఇంకా తినకపోతే మేము మేడం తినేసి వస్తామని చెప్పి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాము. మిగతా పిల్లలు మాత్రం స్టడీ రూమ్లో ఉన్నారు. స్టడీ రూమ్ ఉండేసరికి నేను స్టడీ రూమ్కి వెళ్ళిపోయాను. ఇంకో అమ్మాయిని పిలిపించి అది ఇంకా రావట్లేదు చూడుకోవాలనేసరికి వాళ్ళు ఎంత డోర్ కొట్టినా తీయట్లేదు అంట. తీయకపోతే ఇంకో మేము ఇక తీసలేరని నేను కూడా వెళ్ళాను. పిల్లలందరూ నాతో పాటు వచ్చినారు. వచ్చిన తర్వాత కిటికీ నుంచి ట్రాలీకి అన్న అమ్మాయి చూసింది. మేడం ఫ్యాన్ అయింది, దానికి చైన్లో కూరేసుకున్నట్టున్నారు, అది గట్టి అరిచేసరికి కింద వాళ్ళందరూ వచ్చేసి పక్కన వేరే కాలేజ్ హాస్టల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేసి అందరూ వచ్చినట్టేసరికి అందరు తీసి పైన కింద వాళ్ళు కూడా ఆడుతున్నారు, వాళ్ళు కూడా వచ్చేసారు పైకి. అందరిగా చేతులు అవి రాసేసరికి అంబులెన్స్ కి ఎవరో ఫోన్ చేసి
తీసుకొని ఇక్కడికి వచ్చేసి అంటే ఆ సమయంలో వార్డెన్ గారు ఉన్నారా? అప్పుడే కిందికి వెళ్ళి అంటే ఆ సమయంలో వార్డెన్ లేరు అని చెప్పేసి అంటున్నారు పిల్లలు. అంటే ఆ టైం నేను ట్యూషన్కి వెళ్ళినా, మేడం కిందికి వెళ్ళినా. మేడం దేంతో హ్యాంగింగ్ చేసుకున్నారు? స్కూల్ చున్నీ, మెరూన్ కలర్ స్కూల్ చున్నీ. ఇష్టపడితే మా ఆఫ్టర్నూన్ స్కూల్లో జరిగిన ఇష్యూ దానికోసమని అట్లున్నారంటే దానికోసం ఏడ్చుకుంటూ అట్లున్నారు. అదంతా కాదు, తినేసి స్టడీకి రండి అని చెప్పారు. అంటే మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఓన్లీ తినేసి వస్తామని చెప్పారు అంతే. అక్కడే లేట్ అయింది కదా మేడం, తినేసి 5 minutes వస్తామని చెప్పింది. మిగతా పిల్లలందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఏ క్లాస్కి